నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విమాన ప్రమాద ఘటన పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి. విమాన ప్రమాద ఘటనలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. ఘటనా స్థలంలో పరిస్థితులను సమీక్షిస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మందికి అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వార్తలోని వివరాలు. గుజరాత్ అహ్మదాబాద్లో సంభవించిన ఘోర విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈ మధ్యాహ్నం లండన్ బయలుదేరిన నెంబర్ AI-171 విమానం నేలకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. రన్వే నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘానీ నగర్ గౌడసర్ క్యాంపు ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ ప్రదేశం నుండి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. 6 NDRF బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు అందిస్తున్నాయి. విమానంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 230 మంది ప్రయాణికులు ఉండగా 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు 1 కెనడా వాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్ లైన్ నెంబర్ 1856969144 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపరేషన్స్ను సస్పెండ్ చేశారు. గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇది హృదయ విదారకర ఘటనని, దీనిపై మాటలు రావట్లేదని, ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విమాన ప్రమాదం మనల్ని ఒక వినాశకరమైన మానవ విషాదాన్ని ఎదుర్కొనేలా చేసిందని, ఈ దుఃఖ సమయంలో దేశం వారికి సంఘీభావంగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సామాజిక మాధ్యమంలో తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన విషాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, తనను ఎంతో బాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటనని అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు ప్రమాదం బారిన పడిన వారితోనే ఉన్నాయని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్న మంత్రులు, అధికారులతో తాను సంప్రదిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఘోర దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF బృందాలు చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ఆరా తీశారు. విమాన ప్రమాదం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఘటనా స్థలంలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Circuit House, Annex. So we will be discussing some more things there. Maybe once we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు. అక్కడ పరిస్థితిని, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మందికి వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల ఉంటే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో గ్రామ వార్డు
కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో సుమారు 125 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, తల్లికి వందనం, మెగా డిఎస్సి ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తున్నామన్నారు. ఈ ఎన్డీఏ కూటమి పాలన ఈ రోజుకి సంవత్సరం కానున్న తరుణంలో 125 కోట్లతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మరి రోడ్లు ఈరోజు గుంతల రహిత రోడ్లుగా మరి రాష్ట్రంలో 1,200 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ గుంతల రహిత రోడ్డు కింద చేయడం జరిగింది. ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అన్ని నెరవేర్చుకుంటూ వచ్చాం. చాలా సంతోషం. ఈరోజు తల్లికి వందనం అనే ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసాం. 65 లక్షల మంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వటం జరుగుతూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, సుమారు 16,437 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఇన్ని అప్పులు ఉండి ఇన్ని ఇబ్బందులు ఉన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ప్రతి 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ఈ రోజు తల్లికి వందనం అని చెప్పేసి 15,000 ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం అది ఇస్తా ఉన్నారు. నిరంతరం మీ గురించి ఆలోచించే వాళ్ళం ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ, అందరం ఎమ్మెల్యేలు అందరం కూడా వర్క్ చేపించే బాధ్యత మేమంతా తీసుకుంటాం. సాధ్యమైనంత మార్పులు చేస్తాం. కూటమి ప్రభుత్వం ఉంటే మాత్రమే. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని ఇథియోపియా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు సందర్శించింది. ఇథియోపియా దేశ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ గిరిమ్ కెటోమార్ టెక్లోమారియం నేతృత్వంలో 10 మంది ప్రతినిధుల బృందం అమరావతి పర్యటనలో భాగంగా ఈ బృందం ఆర్టీజీఎస్ను సందర్శించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సాంకేతిక వారధిలా ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరును అధికారులు వారికి వివరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 3,75 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో డంపింగ్ యార్డు తొలగించినట్లు తెలిపారు. చెత్త అంతా కూడా తీసేసి బందర్ని చెత్త లేనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 80 లక్షల టన్నుల చెత్త ఉందనేది మరి ప్రాథమికంగా 1 yearలో దీన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు దీన్ని దాదాపు 3,75 లక్షల రూపాయలతో తరుణి అసోసియేట్స్ కి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం దీన్ని సెగ్రిగేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త, అలాగే దాంట్లో ఉన్నటువంటి మెటల్స్ కానీ లేకపోతే బిల్డింగ్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేయడానికి ఆ మిషన్ కూడా వాళ్ళు ఇక్కడ చేయడం, మొత్తం కూడా దీన్ని ఒక పార్క్ కింద డెవలప్ చేయాలని చెప్పి అది పెట్టుకున్నటువంటి నామ్స్ ఖచ్చితంగా దీన్ని చేస్తాం. ముందు ఒక 2 కాంపాక్టర్స్ వస్తున్నాయి. ఆ 2 కాంపాక్టర్స్ తో ప్రతిరోజు ఏ రోజుకి వచ్చింది చెప్తా ఆ రోజే. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని.
ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. దేశంలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు కేవలం మందులు మాత్రమే కాదు, మనం పీల్చుకునే గాలిలోనూ నాణ్యత చాలా ముఖ్యం. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం కేరళలోని శ్రీ చిత్ర తిరునల్ మెడికల్ సెంటర్ సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మానవ శరీరంలో గుండెకు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనిషి జీవన ప్రమాణానికి కూడా గుండె చాలా కీలకం. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం పరిశుభ్రమైన గాలి లేకపోవటమేనని వైద్యులు గుర్తించారు. పీల్చే గాలి నాణ్యంగా ఉంటే గుండె ఆరోగ్యం కూడా అంతే నాణ్యంగా ఉంటుందని చెప్తున్నారు. గాలి కాలుష్యం అంటే కేవలం బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో కూడా వాయు కాలుష్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ చిత్ర తిరునల్ మెడికల్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇంటి లోపల వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్ సైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్లను ఆవిష్కరించింది. అంటే వీటిని మన పడక గదుల్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిద్రించే సమయంలో నాణ్యమైన గాలిని పీల్చుకునే అవకాశం ఏర్పడనుంది. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పడక గదుల్లో అయినా నాణ్యమైన, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు శ్రీ చిత్ర తిరునల్ మెడికల్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పలు పరిశోధనలు చేసింది. ముఖ్యంగా ఇండోర్ వాయు కాలుష్యాన్ని నివారించడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు తగ్గించే అవకాశంపై అధ్యయనం చేసింది. దేశంలో గుండె జబ్బుల కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉండటం ఈ పరిశోధనకు దారితీసింది. ఈ పరిశోధనలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్, దయానంద్ మెడికల్ కాలేజీ, భారతదేశంలోని ప్రముఖ వైద్య కేంద్రాల్లో ఒకటైన శ్రీ చిత్ర తిరునాల్ మెడికల్ సైన్స్ భాగస్వామ్యమయ్యాయి. ఈ సంస్థలు జరిపిన సంయుక్త పరిశోధనలో హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్న రోగుల ఇళ్లలోని గదులలో బెడ్ సైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేశారు. కాలుష్యాన్ని తగ్గించటం వల్ల హృద్రోగుల ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను గుర్తించారు. కేరళలోని తిరువనంతపురం, కొల్లం జిల్లాలోని 10 మంది గుండె రోగుల ఇళ్లలో ఇటువంటి పరికరాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. అనంతరం వారి ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయని, హృదయ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టాయని వైద్యులు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలుషిత ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని వైద్యులు చెప్తున్నారు. స్వచ్ఛమైన గాలి, హృదయ సంబంధ ఆరోగ్యం మధ్య సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతోన్న ఈ పరిశోధన దేశాన్ని ప్రజా ఆరోగ్యంలో కొత్త పుంతలు తొక్కిస్తుందని తెలుపుతున్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈరోజు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి మీద, అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, అలాగే ఈ రాష్ట్రంలోని యావత్ పేదవారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ను లబ్ధిదారులందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ, డిజిటల్ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసిందని సివిల్ సప్లైసెస్ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తెలిపారు.
వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని సంపూర్ణంగా అందుకునే విధంగా కార్యాచరణ కొనసాగుతోందన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డు సచివాలయాల ద్వారా తాజా వివరాలను రేషన్ కార్డులో పొందుపరిచే ప్రక్రియకు అవకాశం కల్పించిందన్నారు. ఈ సదుపాయంతో దేశంలో ఏ ప్రాంతం నుండైనా రేషన్ తీసుకునే వీలు కలుగుతుందన్నారు. రేషన్ కార్డు విధానంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఒక పద్ధతిని తీసుకువచ్చి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునేదానికి రైస్ కార్డులో సభ్యులు చేర్చడం, రైస్ కార్డులో సభ్యులు తొలగించటం, రైస్ కార్డును అప్పగించటం, రైస్ కార్డులో చిరునామా మార్పు, ఈ 7 సర్వీసుల్ని సరిదిద్ది దగ్గరలో ఉన్న మన సచివాలయం కానీ వార్డు సిబ్బందిలో డిజిటల్ ఆపరేటర్ ఉంటాడు, ఆయన దగ్గరికి పోయి సరి చేసుకునే అవకాశం ఉంది. మీరు అప్లికేషన్ అని పెట్టుకుంటే కేవైసీ ద్వారా అంతా ప్యూరిఫై చేయడం జరిగింది. దీంట్లో 1,00,000 కార్డుల దాకా ప్యూరిఫై చేసి టోటల్గా 95.56%. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో ఆహారాన్ని అందిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. భీమవరంలోని బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సన్న బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 1425 పాఠశాలలు, 75 సాంఘిక గిరిజన వసతి గృహాల్లో చదువుతున్న 22,000 మంది విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. మహిళలకు, మైనర్ బాలికలకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈరోజు ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రతి ఆడపిల్ల ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కాలం బాగాలేదు, ఆడపిల్లల్లో భయం పోవాలండి. స్టేట్ వైడ్ అంతా కూడా ఒకే టోల్ ఫ్రీ నంబర్ ఉంది 181 అని. అది 1 స్టాప్, ఎక్కడ ఏది ఇష్యూ ఉన్నా ఆడపిల్లలు ధైర్యంగా ఆ నంబర్కి చేస్తే వెంటనే మీ దగ్గరికి వచ్చి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొని తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం, అవసరం అయితే అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేకపోతే హోమ్స్కి పంపించటం. మనం దేనికి భయపడక్కర్లేదమ్మా, మనం ఏం తప్పు చేయలేదు. అలాంటిది మీరు ధైర్యంగా, ఆడపిల్లలు ధైర్యంగా ఉండి మీరు ధైర్యంగా. జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 89 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ను ఎంపీ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు నీటి సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఇది మంచినీటి వసతి అనేది లేక కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు దీన్ని ఆలోచిస్తున్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 79 లక్షల రూపాయలు అనేది మన మున్సిపల్ శాఖ వారు ఎస్టిమేట్ వేసిన తర్వాత దీన్ని శాంక్షన్ చేయించి దీని ఫౌండేషన్ కూడా ఒక 7-8 నెలల క్రితమే దీన్ని ప్రారంభం చేసుకునే దాని కొరకు ఈరోజు ఒక మంచి దినంగా కూడా ఎంతో భావిస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కొరకు మరలా ట్యాంకర్స్ తీసుకొస్తున్నాం అన్నారు. వారికి ఆర్ఓ ప్లాంట్ పెట్టుకొని ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్స్ కూడా స్టాప్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని, ఈ ఏడాది నుండి మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం అందిస్తున్నామని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒంగోలులోని పిఎం శ్రీ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో సన్న బియ్యం అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పథకాలు కొత్త విద్యా సంవత్సరం అనేది మిమ్మల్ని ఆహ్వానం పలుకుతుంది. మీరు ఇంటి దగ్గర ఏ భోజనం అయితే తింటున్నారో అట్లాంటి భోజనం ఈరోజు మీకు రైస్ చాలా ఫైన్ క్వాలిటీ సన్నగా ఉంటాయి. ఆ మెనూ ప్రకారం మీకు పెడుతుంటారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఉన్నటువంటి మెనూ ప్రకారం మీకు భోజనం అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఫోర్టిఫైడ్ రైస్ అండి, మన ఆరోగ్యానికి మంచిది. అట్లాగే దేశాన్ని ఐక్యం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అనన్య సామాన్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఈరోజు నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ముగింపు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. దేశాన్ని ఐక్యం చేసేందుకు విశేష కృషి చేసిన భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారన్నారు.
जलवायु कैसी है, माटी में कौन कौन से पोषक तत्व है, कितना जिंक है, कितना नाइट्रोजन है, कितना पोटास है, कितना ऑर्गेनिक कार्बन है, और उसके हिसाब से कौन सी फसल ठीक होगी, कौन से बीज ठीक रहेंगे, अगर वायरस का अटैक रहे तो उनका मुकाबला कैसे करना है, तो ये बताएंगे भी, और किसान जो बताएंगे वो सुनेंगे भी, क्योंकि कई बार कई चीजें लैब में बैठ के पता नहीं चलती। अभी हमने एक कृषि चौपाल लगाया प्राकृतिक खेती करने वाले किसानों के साथ। मैं बधाई देना चाहता हूं मुख्यमंत्री जी आपको, शानदार काम प्राकृतिक खेती के क्षेत्र में गुजरात की सरकार कर रही है। किसान चमत्कार कर रहे हैं, और केवल प्राकृतिक खेती में नहीं, गुजरात ने तो कई चीजों में कमाल किया है। मित्रों, ये गुजरात की पवित्र धरती है जो नई टेक्नोलॉजी का इस्तेमाल करती है, अलग अलग तरह की योजना बनाती है, किसानों को कई तरह की सुविधाएं देती है, और उसके आधार पर किसानों की ఉత్తర భారత రాష్ట్రాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్లో 45 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎంతో అవసరం ఉంటే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. రహదారుల వెంబడి స్థానిక సంస్థల అధికారులు చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు సూచించారు. భీమవరంలోని దుర్గాపురం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ ప్రజలపై ఉన్న నమ్మకం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని నిరూపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో 170 కిలోమీటర్ల పొడవున్న కళ్యాణి నది లక్షలాది మంది రైతులకు జీవనాధారంగా మారింది. కరోనా సమయంలో ఈ నది ఎలా పునరుద్ధరించబడిందో ఈ కథనంలో చూద్దాం. కరోనా లాక్డౌన్లో దేశమంతా స్తంభించిన ఉత్తరప్రదేశ్లోని ప్రజలు ఒక ఎండిపోయిన నదికి జీవం పోశారు. అదే బారాబంకీ జిల్లాలోని బారాబంకీ నుండి అయోధ్య వరకు విస్తరించిన కళ్యాణి నది. కళ్యాణి నది పలు గ్రామాలకు సాగునీరు అందిస్తూ పంట దిగుబడులను గణనీయంగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు జీవనాడిగా ఉన్న ఈ నది అనంతర కాలంలో నిర్జీవంగా మారి దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా నీటిని వినియోగించుకునే పరిస్థితులు లేకపోయాయి. అయితే సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు, గ్రామ పంచాయతీ అధికారులు కలిసి ఈ నదిని తిరిగి పునరుద్ధరించారు. ఈ ప్రయత్నంలో నది తిరిగి జీవం పోసుకోవటమే కాక లాక్డౌన్తో గ్రామాలకు తిరిగి వచ్చిన వేలాది మంది కార్మికులకు ప్రాజెక్టుగా ఉపాధిగా మారింది. నదికి జీవం రావడంతో నీటి మట్టం పెరిగింది, పంటలకు నీటి కొరత తగ్గింది. ప్రధానమంత్రి మోదీ కూడా తన మన్ కీ బాత్ ప్రసంగంలో బారాబంకీ ప్రజల ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామర్థ్యాన్ని ప్రశంసించారు. నదికి మునుపటి స్వరూపం తీసుకురావడానికి నది పునరుద్ధరణలో ప్రజల అంకిత భావాన్ని కొనియాడారు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవన రేఖలా ఉన్న కళ్యాణి నది తిరిగి జీవం పోసుకోవటం ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. प्राकृतिक स्वरूप लौटाने के लिए काम शुरू कर दिया। नदी का उद्धार होता देख आसपास के किसान, आसपास के लोग भी उत्साहित हैं। गांव में आने के बाद क्वारंटीन सेंटर में रहते हुए, आइसोलेशन सेंटर में रहते हुए हमारे श्रमिक साथियों ने जिस तरह अपने कौशल्य का इस्तेमाल करते हुए अपने आसपास की स्थितियों को बदला है, वो अद्भुत है। ఇది ప్రజల విజయం మాత్రమే కాదు, భవిష్యత్ భారతానికి మార్గదర్శకంగా నిలిచే సంకల్పంగా కూడా మారింది. ప్రజల సంకల్ప బలంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చనడానికి కళ్యాణి నది పునరుద్ధరణ ఓ ఉదాహరణగా నిలుస్తోంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరుగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.